తండ్రి దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ క్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు సమర్పిస్తూ ఉన్నాను. అలాగే గృహప్రవేశం జరిగించిన కుటుంబానికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు సమర్పిస్తూ ఉన్నాను. నాకంటే ముందుగా మాట్లాడిన సహోదరులు, స్థానిక సంఘ సభ్యులకు కూడా ప్రత్యేకమైన వందనాలు సమర్పిస్తూ ఉన్నాను. గృహప్రవేశము అనేది ఈ భూమి మీద జరగాలని దేవుడు కోరుకున్నాడు. అంటే గృహప్రవేశము దేవుని సంకల్పం. ఈ భూమి మీద మానవుడు నివాసం చేయడానికి పరలోకమున్నటువంటి దేవుడు సమస్తాన్ని సృజించి మానవ నివాస యోగ్యముగా ఈ భూమిని దేవుడు సృజించాడు. ఆ తరువాత అంటే మానవుడు నివసించడానికి అవసరమైనటువంటి ప్రతి పదార్థాన్ని, ప్రతి వాటిని దేవుడు ముందుగానే ఈ లోకంలో ఆయన సృజించి ఆ తరువాత చివరిగా మానవుణ్ణి సృజించడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ముందుగా మానవుడికి అవసరమైనవన్నీ దేవుడు సృజించిన తర్వాత 6వ దినమున మానవుణ్ణి దేవుడు సృజించాడు. అంటే ఈ భూమి, ఆకాశము, ఈ సమస్తము దేవుడు సృజించిన సమస్తాన్ని మనం చూసినప్పుడు ఇవన్నీ మానవ నివాసానికి అవసరం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మానవ నివాసానికి అవసరం. ఈ మానవ నివాసానికి అవసరమైనటువంటి వాటిలో ఈ భూమి మీద ఒక చోట నుండి నివాసం చేయడానికి మానవునికి ఒక గృహం అవసరం. మానవునికి ఒక గృహం అవసరం. వాస్తవానికి ఆదిలో వారు గృహాలు కట్టుకున్నట్లుగా కనబడదు, కానీ భూమి మీద జనము విస్తరిస్తూ జనాభా పెరుగుతున్న సందర్భాలలో, ఆయా పరిస్థితుల్లో, ఆయా కాలాలలో మానవులు తమ మనుగడ కోసం, తాము భూమి మీద నివాసం చేయడం కోసం భౌతికమైనటువంటి గృహాలు నిర్మించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అయితే మానవుడు నివాసం చేయడానికి గృహ ప్రవేశం అనేది జరగాలనేది దేవుని సంకల్పం. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 1వ వచనం నుంచి ఇలా ఉంది: నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను, రథములను, మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఎలాగూ చెప్పవలెను: ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మను రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా, కొత్త ఇల్లు కట్టుకొని వాడు గృహ ప్రవేశము కాకమునిపే యుద్ధములో
చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టువాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. దేవుని యొక్క ఆలోచన లేదా దేవుడు కోరుకుంటున్నది ఇక్కడ మనం చూడగలం. కొత్తగా గృహాన్ని ఎవరైనా నిర్మించుకుంటే భయంకరమైనటువంటి పరిస్థితులకి, అంటే ఇప్పుడు యుద్ధం చేయడానికి వెళ్ళారనుకోండి, అక్కడ ఎలాంటి పరిస్థితులైనా జరగవచ్చు. అందువల్ల ఇశ్రాయేలుతో దేవుడు ఏం చెబుతూ ఉన్నాడు అంటే, మీరు కొత్తగా గృహం కట్టుకుంటే, ఇశ్రాయేలు ఎవడైనా కొత్తగా గృహాన్ని నిర్మించుకుంటే వాడు యుద్ధానికి వెళ్ళవద్దు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? భూమి మీద ఒక మానవుడు భౌతికమైన గృహాన్ని నిర్మించుకొని ఆ గృహంలో ప్రవేశించి దానిలో నివాసం చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. భూమి మీద నరుడు భౌతికమైన గృహాన్ని కట్టుకొని దానిలో నివాసం చేయాలని దేవుని యొక్క ఇష్టాన్ని తెలుపుతూ ఉన్నాడు. దాని కొరకు భయంకరమైన పనులు, భయంకరమైనటువంటి కార్యాలు, ఏ పనులైతే ఉంటాయో వాటికి దూరంగా ఉండండి అంటూ ఉన్నాడు. కారణం ఏమిటంటే, ఒక వ్యక్తి ఇంటిని కట్టుకొని దాంట్లో ప్రవేశించి నివాసం చేయాలి అనేది దేవుని యొక్క కోరిక. అందువల్ల ఖచ్చితంగా గృహ ప్రవేశం అనేది దేవుని సంకల్పం అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి గృహ ప్రవేశాలు ఎలా ఉంటాయంటే మనకి విచిత్రంగా కనబడుతుంది ఒకసారి ఆలోచన చేస్తే. గృహ ప్రవేశం అంటే ఎందుకు అంటారంటే, చూడండి, గృహ ప్రవేశము ఈ దినమునని సహోదరులు మనకు చెప్పారు. ఈ రోజున గృహ ప్రవేశం అండి అని చెప్పారు. కానీ ఏం జరుగుతుందంటే, సహోదరులు ఇలాగూ ఏర్పాటు చేసి గృహంలో ప్రవేశించక మునిపే మొట్టమొదటిగా మేసన్స్ అంటే మేస్త్రులు ముందుగా గృహంలో ప్రవేశిస్తారు. ఆ ప్రవేశం జరిగిపోయిందనమాట. ఆ తరువాత ఎలక్ట్రికల్ పని చేసిన వాళ్ళు తర్వాత ప్రవేశిస్తారు గృహంలో. ఆ తర్వాత పైపింగ్ వర్క్ ఉందనుకోండి, వాటర్ లైన్లు, ప్లంబర్ తర్వాత గృహంలో ప్రవేశిస్తాడు. చివరిగా అందరూ ప్రవేశించిన తర్వాత పెయింటింగ్ వేయాలనుకోండి, మళ్ళీ పెయింటింగ్ వేసే వ్యక్తి గృహంలో ప్రవేశిస్తాడు. ఆ తరువాత చివరిగా ఈ గృహాన్ని కట్టుకున్న ఆయనే అనేక సార్లు ప్రవేశించి వెళ్ళి ఆ పనులన్నీ చేసుకున్న తర్వాత చివరిగా మళ్ళీ గృహ ప్రవేశం అని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇది లోకంలో జరుగుతుంది. మీకు అర్థమవుతుందా? అంటే ఆల్రెడీ గృహ ప్రవేశము జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఈ గృహ ప్రవేశం అనేది ఇలాగ జరిగిన ఈ గృహ ప్రవేశము ద్వారా ఏం జరుగుతుందంటే, ఇక నుంచి ఈ ఇంటిలో నివాసం చేస్తూ ఉన్నాడు, ఇక నుంచి ఇంట్లో నివాసం చేయబోతాడు అనేది ఒక సంకేతం మనకందరికీ తెలియపరుస్తూ ఉన్నాడు ఈ కార్యక్రమం ద్వారా. అంత మాత్రమే కాకుండా మన సహోదరులు గృహప్రవేశం జరిగినప్పుడు మనందరం కూడా సంతోషించి ఆయనతో పాటు దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి కీర్తించడానికి మనందరికీ కూడా దేవుడు ఇలాగున అవకాశాన్ని దయచేశాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ గృహ ప్రవేశంలో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 4 రకాల ప్రవేశాలను మనం చూస్తాం. వాస్తవానికి గృహం అంటే ఏమిటి అర్థం? ఇల్లు, అంతేనా? ఇల్లు అంటే అర్థం ఏమిటి? మానవులు నివాసం చేసేది ఇల్లు. నివాసానికి ఉపయోగకరమైన దాన్ని నివాసం అంటారు. అది తాటాకిల్లు అవ్వచ్చు, లేకపోతే బిల్డింగ్ అవ్వచ్చు, రకరకాల కట్టడాలు అవ్వచ్చు, అది ఏ కట్టడమైనా సరే అది ఇల్లు. కారణం ఏమిటంటే దాంట్లో మానవులు నివాసం చేయబోతారు. ఇక్కడ కొన్ని రకాల గృహములను మనం చూడగలం, అంటే ఇంటిని మనం చూడగలం. మొట్టమొదటి గృహము ఏమిటంటే
ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా శరీరాన్ని కలిగి ఉన్నాం. మనం అందరం కూడా శరీరాన్ని కలిగి ఉన్నాం. ఈ శరీరము మనకి గృహమై ఉన్నది. మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాలి. 2 కొరింథీ 5వ అధ్యాయము 1 నుంచి ఇలా ఉన్నది. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఏమంటూ ఉన్నాడు ఇక్కడ? భూమి మీద మన గుడారమైన ఈ నివాసం ఏంటది? భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అంటే మన గుడారం ఏది? శరీరం అనే గుడారం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం, అందులో మనందరికీ నివాసాలు ఉన్నాయి. మనందరం కూడా శరీరం అనే గుడారంలో నివాసం చేస్తూ ఉన్నాం. అంటే శరీరం వేరు, ఆత్మ వేరు, గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఆత్మ శరీరం అనే ఈ గుడారంలో నివాసం చేస్తూ ఉన్నాడు. అందువలన ఆత్మ అన్నటువంటి మానవునికి దేవుడు ఏర్పరిచినటువంటి గుడారము ఎలాంటిదంటే, మానవుడు కట్టుకున్నటువంటి గుడారం, శరీరం కోసం మానవుడు కట్టుకున్నటువంటి గుడారం ఒకవేళ అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? బాగా స్ట్రాంగ్గా కట్టుకుంటే ఒక 100 సంవత్సరాలు, బాగా పునాదులు అయ్యి బాగా వేసుకుంటే 100 సంవత్సరాలు చెక్ చెదరగా ఉంటుంది. అలాగే దేవుడు నిర్మించినటువంటి, దేవుడు సృజించినటువంటి ఈ శరీరం మొట్టమొదటిగా ఆది మానవుల దగ్గర మనం చూస్తే సుమారుగా 900 సంవత్సరాల వరకు ఈ గుడారం, ఈ శరీరం అనే ఈ గుడారము 900 సంవత్సరాలు బతికినటువంటి వారు, 969 సంవత్సరాలు బ్రతికినటువంటి మెతూషెల మనకు కనబడుతూ ఉన్నాయి ఈ భూమి మీద. అంటే దేవుడు ఈ భూమి మీద మానవుడు నివాసం చేయడానికి శరీరాన్ని అమర్చాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి మానవులు ఈ భూమి మీద సుమారుగా 1000 సంవత్సరాల దగ్గరికి వారు నివాసం చేసినటువంటి వారు. ఎక్కడంటే ఈ శరీరం అనే గుడారంలో, ఈ శరీరం అనే గుడారంలో వారు నివాసం చేశారు. అందువల్ల మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి, శరీరము ఒక గుడారం ఎవరికి అంటే ఆత్మకి. నువ్వు 2 భాగాలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా 2 భాగాలు. అంటే పైనేమో శరీరం కనబడుతోంది, అసలైన వాడివి నువ్వు లోపల ఉన్నావు. అసలైన వాడు ఎవడు అంటే ఆత్మ. ఇది గుర్తుపెట్టుకోవాలి. నువ్వెవరు అంటే నిజానికి ఆత్మవే. ఆత్మ శాశ్వత కాలం ఉంటుంది, ఆత్మకి చావు లేదు వాస్తవానికి. కానీ శరీరము కొన్ని సంవత్సరాలే. అంటే ఈనాడు కాలపరిమితి చూస్తే దేవుడు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు? మనుషుని యొక్క ఆయుష్ ఎంతండి? 70-80 సంవత్సరాలు. ఇంక లేదండి, ఇంకా నేను బతుకుతాను, మంచి ఆహారం తిన్నట్టు 100 సంవత్సరాలు బతుకుతాడు. అంటే శరీరం యొక్క పరిమితి, శరీరం ఈ భూమి మీద కనబడేది 100 సంవత్సరాలే. కానీ శరీరం లోపల ఉన్నటువంటి వాడు, అంటే ఈ జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం ఇలా ఉంది. దేవోక్తి, ఇశ్రాయేలును గూర్చి వచ్చినటువంటి యెహోవా వాక్కు ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి, గుర్తుపెట్టుకోండి, మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా. మనుషుల అంతరంగములు, అంతరంగం అంటే లోపల, మనుషుల అంతరంగములు అంటే లోపల ఏం చేస్తున్నాడు అంటే ఆయన, మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా. మనుషుల అంతరంగంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆత్మను సృజిస్తూ ఉన్నాడు. మనుషుల అంతరంగంలో ఏం చేస్తూ ఉన్నాడు? ఆత్మను సృజిస్తూ ఉన్నాడు. అందువల్ల మనం గుర్తుపెట్టుకోవాలి, మనిషి లేకపోతే మానవుడు అని అన్నప్పుడు కనబడే శరీరము ఒకటి అయితే, అంటే బాహ్య పురుషుడు ఆంతర్య పురుషుడు అంటుంది గ్రంథం. బాహ్య పురుషుడు అంటే శరీరం, ఆంతర్య పురుషుడు అంటే లోపల ఉన్నటువంటి వాడు, వాడు ఆత్మ. అందువల్ల మొట్టమొదటి గుడారం
ఆత్మలమై ఉన్నటువంటి మనకు అందరికీ మొట్టమొదటి గుడారం ఏది అంటే శరీరము. అయితే ఈ శరీరం అనే గుడారములో మనం ఉండాలా లేదా అనేది నిర్ణయించేది దేవుడు మాత్రమే. దేవుడు మాత్రమే ఏం చేశాడంటే, మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే, తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడే అంటే పిండముగా ఉండగానే దేవుడు తల్లి గర్భంలో మనల్ని సృజిస్తూ ఉన్నాడు. అందువల్ల నీవు ఎక్కడ సృజించబడుతున్నావు? తల్లి గర్భంలో. ఆ తల్లి గర్భంలోంచి నువ్వు బయటకు వస్తూ ఉన్నావు. ఆ తరువాత భూమి మీద నివాసం చేయడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. దేవుడు నిర్ణయించినటువంటి కాలాన్ని బట్టి ఒక వ్యక్తి భూమి మీద నివాసం చేస్తాడు. ఎంతకాలం అనేది దేవుడు డిసైడ్ చేస్తాడు. ఆ వ్యక్తి యొక్క పరిస్థితులను బట్టి, ఒక వ్యక్తి యొక్క నడుచుకునే విధానాన్ని బట్టి దేవుడు ఆ వ్యక్తికి ఆయుష్ని భూమి మీద అనుగ్రహించేవాడుగా ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి అర్థం? శరీరంలో ఒక ఆత్మను ఉంచడానికి మన అధీనంలో లేదు. అంటే మానవులమైనటువంటి మనం కావాలని శరీరంలోకి రాలా. దేవుడే మనల్ని శరీరం అనే గుడారంలో ఆయన సృజించినటువంటి వాడిగా కనబడుతున్నాడు. అంటే మానవుని అధీనం ఏమీ లేదు. శరీరంలో మనకు రావాలనేది మానవుని అధీనం ఏమాత్రము కాదు. అంటే మన పుట్టుక మొట్టమొదటిగా దేవుడు శరీరం అనే గుడారంలో ఆత్మను పెడుతూ ఉన్నాడు అంటే మన అధీనంలో లేదు. అది మనం కోరుకుని మనం ఈ శరీరంలో ఉండాలని దేవుడు మనల్ని పుట్టించలా. వాస్తవానికి మనం కోరుకోవాలా దేవుణ్ణి. దేవుడే మనల్ని సృజిస్తూ ఉన్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల మొట్టమొదటి గుడారము మానవునికి అంటే ఆత్మకి అది శరీరం అనేది మనం గుర్తించాలి. రెండవది భౌతికమైనటువంటి గృహం. భౌతికమైనటువంటి గృహం ఏమిటది? భౌతికమైన గృహం భూమి మీద శరీరంలో దేవుడు ఆత్మను ఉంచిన తర్వాత వాడు నివాసం చేయడానికి భూమి మీద ఒక నివాసం అవసరం, ఒక గృహం అవసరం, ఒక ఇల్లు అవసరం. భూమి మీద మానవుడు ఊరకనే ఒక చోటనంటే ఏ గుడారము లేకుండా నివాసం చేయలేడు. అంటే ఎందుకు చేయలేడు అంటే, ఉదాహరణకి ఎండ కాస్తుంది, నీడ కావాలి. వర్షం కురుస్తుంది, తడవకుండా ఉన్నటువంటి పరిస్థితులు కావాలి. ఇలాగూ ప్రతి పరిస్థితిని ఒక వ్యక్తి ఎదుర్కోవడానికి ఒక వ్యక్తికి ఖచ్చితంగా ఒక గృహం అనేది అవసరం. అంటే భౌతికమైనటువంటి గృహం అనేది ఖచ్చితంగా అవసరం అనేది మనం గుర్తించాలి. అందుకే భౌతికమైన గృహం విషయంలో దేవుడు తన అనుమతిని, తన సంకల్పాన్ని, తన ఇష్టాన్ని ఆయన తెలియపరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడినైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. అంటే ఏంటి? భూమి మీద నివాసం చేయడానికి, ఇలాంటి భౌతికమైనటువంటి గృహాన్ని నిర్మాణం చేసుకోవడానికి దేవుడు ముందుగానే ఈ నిర్మాణానికి అవసరమైనటువంటి వాటిని అన్నిటినీ కూడా దేవుడు సృజించాడు. దీనికి అవసరమైనటువంటి అంటే మానవుడికి ఏం అవసరం అవుతాయో గుర్తుపెట్టుకోవాలి. దేవుడు సృజించినది కాకుండా, దేవుడు సృజించినటువంటి వస్తువులతో కాకుండా ఏ మానవుడు ఒక గుడారాన్ని, ఒక ఇంటిని నిర్మాణం చేసుకోలేడు. దేవుడు సృజించినవే. ఇసుక ఎవరు సృజించారు? దేవుడు. మట్టిని ఎవరు సృజించారు? దేవుడు. ఇలాగూ దేవుడు సృజించినటువంటి అంటే ఈ భూమి మీద దొరికే పదార్థాలతో ఇలాగూ ఇండ్లు కట్టుకోవడానికి దేవుడు ముందుగానే ఈ పరిస్థితులన్నింటినీ ఎరిగినవాడు కాబట్టి మానవునికి అవసరమైనవి అన్నీ కూడా ఈ భూమి మీద దేవుడు దయచేస్తూ ఉన్నాడనేది మనం గుర్తుపెట్టుకోవాలి.
అందువల్ల ఇక్కడ మనం చూస్తే ఎవడైనా ఇంటిని కట్టాలని ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా నేను ఇంటిని నిర్మాణం చేసుకోవాలి అనేది ఒక వ్యక్తిలో కలిగినప్పుడు ఇంటి నిర్మాణాన్ని లేకపోతే ఒక గృహం కట్టుకోవడాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి దేవుడు ఆ వ్యక్తి వెనకాల ఉండి సహాయాన్ని అందజేయకపోతే ఏ వ్యక్తి కూడా తన గృహాన్ని కట్టుకోలేడు. మీరు చూడండి, ఎక్కడైనా గృహాలు మధ్యలోనే ఆగిపోయి ఇక ఇంటి నిర్మాణం కూడా జరగని పరిస్థితుల్లో చాలా మనం చూడగలం. అర్థమవుతుందా? అంటే ఏమిటి? దేవుని దయ, దేవుని సహాయము, దేవుడు మనకు ఓపిక, దేవుడు మనకి శక్తి, ఇవన్నీ ఇవ్వకపోతే ఖచ్చితంగా మనం ఏ పని చేయలేం భూమి మీద. అందువల్ల దేవుడే, పరలోకమందున్నటువంటి దేవుడే ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ఒక వ్యక్తి దేవుని సంకల్ప ప్రకారం పూనుకొనినప్పుడు, ఒక గృహం కట్టుకోవాలనేది మానవుని యొక్క ఆలోచన అయినప్పుడు అది దేవుని సంకల్పం కాబట్టి దేవుడే వారి వెనక నుండి సమస్తాన్ని కట్టిస్తూ ఉన్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నెరిగినటువంటి మనం భౌతికమైన గృహాన్ని కట్టుకుంటూ ఉన్నప్పుడు దేవునికి స్తోత్రాలు చేయవా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవా? దేవుని దయ లేకపోతే మనం ఏమీ చేయలేము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందువలన సమస్తమును కట్టించేవాడు ఎవరు? దేవుడే. పరలోకమందున్నటువంటి దేవుడే సమస్తాన్ని నీకు ఓపికనిచ్చి, నీకు వాస్తవానికి ఒక్క విషయం చెప్పాలంటే, నువ్వు పీల్చుకున్నటువంటి గాలిని కనుక ఆయన ఆపేస్తే నువ్వేం చేయగలవు? ఒకవేళ నువ్వు ఏ పని చేసినా ఆ పని చేయలేవు, ఆగిపోతుంది పని. అందువల్ల ఒక పని చేసి పూర్తి చేయగలుగుతున్నామంటే దేవుని మహాదయ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని దయ లేకపోతే మనం ఏమీ చేయలేం భూమి మీద. అందువలన ఈ భౌతికమైనటువంటి ఈ గృహము కట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు కాబట్టినే నాగరాజు గారు ఈ దినాన ఆ గృహంలో ప్రవేశించడం జరిగింది, గృహ ప్రవేశం చేయడం జరిగింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి శరీరం అనే గుడారము, రెండు భౌతికమైనటువంటి గృహం. రెండు ఏమిటండి? భౌతికమైనటువంటి గృహము. ఈ భౌతికమైన గృహం కట్టుకోవడానికి దేవుని సహాయం లేకపోతే ఏ వ్యక్తి దాన్ని సాధించలేడు.